హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామి ఇంటి రుచులు. నేను మీ అనూష. ఈరోజు మన ఛానల్లో మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. అదే స్పాంజ్ దోశ. ఇది మనం స్ట్రీట్ సైడ్ వేసే బండిల దగ్గర తిని, అలానే రెస్టారెంట్స్లో తిని చాలా బాగుంటుంది. మన ఇంట్లో కుదురుతుందో లేదో అనుకుంటాం, కానీ ఇప్పుడు చెప్పే పక్క కొలతలతో ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా, చూసారు కదా, పట్టుకుంటే అలా ఈజీగా టేర్ అయిపోయి చాలా మృదుగా మెత్తగా ఉండే దోశలు మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, దీన్ని కాంబినేషన్ అయినా టమాటో చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కప్ తీసుకొని దాంట్లో ఒక కప్ అటుకులు వేసుకున్న తర్వాత దాన్ని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. చూసారు కదా, అటుకులు నేను శుభ్రంగా 2 సార్లు కడిగి తీసుకుంటున్నాను. మనం 2 టైమ్స్ కడిగిన తర్వాత దాంట్లో వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇలా అటుకులు వేసుకోవాలి. దానిలోకి ఒక కప్ బొంబాయి రవ్వ, అలానే ఒక హాఫ్ కప్ పెరుగు కూడా యాడ్ చేసుకొని దానిలోకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కొంచెం వాటర్ పోసుకొని ఇనిషియల్గా కలుపుకోవాలి. ఫస్ట్ రవ్వ పెరుగు అంతా కూడా కలిసిపోయేదాకా కలుపుకొని తర్వాత సరిపడినన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మరింత చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కాంబినేషన్ అయిన టమాటో చట్నీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. దానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక గరిటెడు నూనె వేసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్గా గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు వేపుకుంటూ తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ఒక 4 నుండి 5 వెల్లుల్లి రెమ్మలు, అలానే కారానికి సరిపడా 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని మొత్తం అంతా కూడా స్టిర్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని, అలానే మరొక మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి చిటికెడు పసుపు వేసుకొని అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా ముక్కలకి పట్టే వరకు తిప్పుకొని కొంచెం మగ్గిన తర్వాత లిడ్ పెట్టుకొని మరింత సేపు ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ మీద ఉంచితే మొత్తం అంతా కూడా టొమాటోలు మంచిగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కూల్ అయిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా చట్నీలాగా పేస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా కొంచెం చింతపండు, అలానే వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకుని తాలింపు కూడా దీంట్లోకి యాడ్ చేసుకుని చట్నీ మొత్తం కూడా తాలింపులో మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన రుచికరమైన టొమాటో చట్నీ రెడీ అయినట్టే. ఇప్పుడు దోశ కోసం చూసారు కదా, ఇందాక రవ్వ పెరుగు అంతా కూడా మంచిగా నానిపోయి ఉన్నది. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనిలోకి సరిపడని వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మెత్తగా బ్లెండ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇది దోశ బ్యాటర్ కన్నా మరింత పలుచగా వచ్చేటట్టే బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడంత సాల్ట్ వేసుకొని దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి పైన ఒక స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకుంటే మొత్తం అంతా కూడా ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇదంతా కూడా సాల్ట్ అంతా మంచిగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని హై ఫ్లేమ్లో జస్ట్ ఒక గరిటెడు పిండి తీసి అలా వేస్తే మనం హై ఫ్లేమ్లో ఉంచితేనే స్టవ్లో కూడా మంచిగా బబుల్స్ అనేవి పొంగుతూ వస్తాయి. మీకు అవసరమైతే కనుక లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేయండి. నేను ఇక్కడ లైట్గా ఆయిల్ అప్లై చేశాను. ఇప్పుడు పైన దోశని ఫ్లిప్ చేయకుండా పైన మూత పెట్టుకుని ఇంకొక సైడ్ అంతా కూడా మగ్గేదాకా ఉంచుకొని దోశని తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలానే మీకు ఇంకొక దోశ వేసుకోవడానికి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి వేసుకోండి. అప్పుడే మనకి దోశలు అనేవి మంచిగా పొంగి వస్తాయి, ఇలా బబుల్స్ వచ్చి. చూసారు కదా, మనం అలా దోశలు వేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టొమాటో చట్నీతో పేర్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కనుక మా రెసిపీ చూసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు తప్పకుండా చెప్పండి. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.